గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. చాలా వరకు ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎక్కువగా చూస్తున్నాము. పిల్లలు ఎక్కువగా అంటే మానసికంగా వాళ్ళు శారీరకంగా ఎదిగినప్పటికీ మానసిక ఎదుగుదల అనేది చాలా మందిలో ఉండదు. మెంటల్లీ డిజేబుల్డ్ ఛాలెంజ్ పిల్లలు అని చెప్పి సపరేట్ గా వాళ్ళ కోసమే కొన్ని వ్యవస్థలు నడిపించే స్థితికి ఈ రోజు 35 సంవత్సరాలు కదా అమ్మా. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో నిజంగా. అసలు ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఎందుకు, ఇలాంటి సంతానం ఎందుకు కలుగుతారు? అసలు మాతృత్వం అనేది ఎంతో గొప్ప వరం అంటారు. ఒక తల్లి పిల్లలు కావాలి అని చెప్పి ఎన్నెన్నో పూజలు చేసి మరి పిల్లల్ని కోరుకుంటుంది. తీరా చూస్తే కొంతమందికి ఇలాంటి పిల్లలు పుట్టడము అంటే దానికన్నా మించిన నరకం ఉండదు. కొన్నిసార్లు అయితే అసలు ఇవ్వకపోయినా బాగుండను కదా దేవుడా అని అనుకునే తల్లులు కూడా ఉంటారు ఇట్లాంటి విషయాల్లో. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయమ్మా? విశ్వ నియమాల విశ్వరహస్యం అదే నాన్న. విశ్వ నియమాలలో ఉండే విశ్వరహస్యం ఏమిటంటే, ఒక తల్లిని మీరు బాగా బాధ పెట్టారు, అది మీ డిఎన్ఏలో వచ్చింది. 7 తరాల వరకు వాళ్ళ ఇంట్లో ఏ స్త్రీ సుఖపడదు. ఒక తల్లిని కష్టపెట్టారు, ఒక కోడల్ని హింసించారు, ఒక ఆడపిల్లలు పుట్టారని మీరు చంపేశారు. ఏ రకంగా అయినా స్త్రీని ఇబ్బంది కలిగించారు. ఆమె చనిపోయేదాకా ఆ ఇంటోళ్ళని గురించి ఇంటి నుంచి బయటికి రాలేదు, తన బాధ ఒకరికి చెప్పుకోలేదు, బాధపడుతూనే ఉంది. కొడుకు వల్లనో, మొగుడు వల్లనో, అత్త వల్లనో ఏదో ఒక దానివల్ల ఆమె మనసు కష్టపెడుతూ ఉన్నారు. కష్టపెడుతూ ఉన్నప్పుడు వాళ్ళకు మాతృదోషం కలిగి మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుడతారు. మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుట్టడానికి శాస్త్రీయ ఆధారాలు 3600 రీజన్స్ ఉంటాయి. ఫోర్సుబుల్ డెలివరీ, ఉమ్మునీరు పోయినాక పుడితే పిల్లలు పుడితే ఎలాగవుతుంది, పుట్టిన పిల్లలకు ఫిట్స్ వస్తే అలాగవుతాయి, హెవీ డోస్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల వస్తుంది ఏమ్మా. అట్లా 300 రీజన్స్ కారణం ఉంటుందన్నమాట. డౌన్ సిండ్రోమ్స్, ఆటిజము, తర్వాత మల్టిపుల్ డిజేబుల్డ్. కొంతమంది పిల్లలకు కళ్ళు సరిగ్గా కనిపించవు, మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారు. చెవులు సరిగ్గా కనిపించవు, మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారు. ఆటిజం ఉంటారు కొంతమంది ఏమ్మా. ఇలా డౌన్ సిండ్రోమ్స్ అంటే 35-40 ఇయర్స్ ఏజ్లో పిల్లల్ని కన్నప్పుడు డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుడతారు. అందంగా ఉంటారు వాళ్ళు, కానీ వాళ్లకు బుద్ధి దగ్గరికి వచ్చి అమ్మమ్మ నాన్నగారు, ఓహో ఈ అమ్మాయికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు అని మనం తెలుసుకుంటాం. కానీ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. మానసిక వికలాంగత అంటే అందంతో ప్రాబ్లం రాదు. ఎవరో ఒకళ్ళిద్దరికి అందం ఉండకపోవచ్చు, కానీ మిగతాదైతే చాలా బాగా ఉంటారు. కాబట్టి ఏంటంటే, మానసిక వికలాంగత ఉన్నవాళ్ళు మాతృదోషంతో పుట్టినటువంటి పిల్లలు 3600 రీజన్స్ ఉంటాయి. ఒక పిల్ల ఎప్పుడైతే ఒక తల్లిని మీరు 6 ఏండ్లో, 8 ఏండ్లో, 10 ఏండ్లో హింసించారు కదా, 7 తరాల వరకు వాళ్ళ ఇంట్లో మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలే పుడతారు. 7 తరాలు అనుభవించాలి ఆ పాపాన్ని. అంటే ఏంది, ఇది 8 ఆకారంలో ఉంటుందమ్మా. అంటే ఈ విశ్వంలో ప్రతిదీ రికార్డ్ చేస్తుంది. ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. ఇది సీసీ కెమెరా ఏంటిది, అన్ని రికార్డ్ చేస్తుంది. అదే ఆత్మ అన్నారు, చిప్ అన్నారు, సెల్ ఫోన్లో చిప్ లాంటిది అన్నారు, ఆత్మ అన్నారు, ఎనర్జీ పాయింట్ అన్నారు కదా. కానీ అది సీసీ కెమెరా, అది ఎవరికి తెలుసుకోలేదు. అది సీసీ కెమెరా. ఎప్పుడైతే అబద్ధాలు మాట్లాడతావో ఇది క్లోజ్ అవుతుంది. అవసరానికి వినియోగించుకొని ఒక మనిషితో అవసరం తిరిగి లాద్దంతావో హస్తమా రోగం వస్తుంది. ఎవరినైతే పితృదోషం చేసి తండ్రిని హింసించావో గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు, నెల ఇన్కమ్ ఉండకుండా అప్పులపాలై ఉంటావు. ఎవరినైతే స్త్రీలను చంపేశావో పిల్లలు గారు వాళ్ళకి. ఎవరైతే అద్దింట్లో ఉండి ఇల్లు డిసిప్లిన్ మ్యానర్గా పెట్టి ఓనర్ను సతాయించారో వాళ్ళ మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది. అంటే ఇవన్నీ సీసీ కెమెరా చేస్తుంది. నీవు డిఎన్ఏ ఏ వంశం వాళ్ళనైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆ 7 ఇయర్స్ 7 తరాలు 7 తరాలు ఇది అనుభవించి తీరాల్సిందే. అదే నేను రాసిన విశ్వ నియమంలోని విశ్వరహస్యం. అయితే ఈ డిజేబుల్డ్ పిల్లలకి ఇప్పుడు ట్రైనింగ్ చాలా గొప్పగా ఉంది నాన్న. ఎందుకంటే దీని మీద రీసెర్చ్ చాలా చేశారు. అంటే వీళ్ళు డిజేబుల్డ్ పుట్టిన తర్వాత వీళ్ళకు ఒక రకమైన ట్రైనింగ్ని కనుక ఇస్తే, ఆటిజం ఉంటే ట్రయాంగిల్ షేప్లో ఒక స్టూల్ వేసి వాళ్ళని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను మనం బాగు చేయాలి ఏమా. ఏ దానికైనా ట్రైనింగ్ ద్వారానే. ఒకళ్ళు వచ్చి వీడి తలకాయ పగలగొట్టి మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ పెడదామమ్మా, ఎన్ని జరుగుతున్నాయి ప్రపంచంలో, వీడికి మాత్రం ధమాకు పెరిగింది. నువ్వు పగలగొట్టి ముక్కలు చేసి మళ్ళీ ఆపరేషన్ చేసి సెట్ చేసిన వాడు సెటిల్ కాడు.
ఇంకంటే వాళ్ళు ఎప్పటికీ మారరా అమ్మ? మారరు నాన్న, మారరు. ఇంక ఈ లైఫ్ అంతే. ఎందుకో చెప్తా వీరు, కొంచెం మార్పు కలుగుతుందే తప్ప ఆ, తమ పని తాము చేసుకోలేని వాడు చేసుకోగలుగుతారు, అన్నం తినేవాడు తింటారు, ఇండిసిప్లిన్ మేనర్గా టాయిలెట్ వెళ్ళే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే ఓకే. ఏమ్మా, అందరి పిల్లలు కొంచెం అంటే దాంట్లో ఐక్యూ లెవెల్స్ని బట్టి 35 to 45 మెంటలీ రిటార్డెడ్, 45 to 55 ఐక్యూ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ, 45 to 55 ఉన్నాడు స్లో లెర్నర్స్, తర్వాత బార్డర్ లైన్ వాళ్ళు. ఓకే. ఆ ఐక్యూ లెవెల్స్ని బట్టే మేము వాళ్ళని గ్రూప్స్గా చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఒక 4 పిల్లల్ని, 3 6 ఒక టీచర్ని ఏర్పాటు చేసి ఒక టేబుల్ మీద కూర్చొని పెడతాం. మ్మ్. దాన్ని ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది నాన్న. వాళ్ళ బ్యాక్ హిస్టరీ అంతా తీసుకుంటాం. మీ నాన్న ఏం చేశాడు, మీ అమ్మ ఏం చేసింది, మీ అమ్మమ్మ ఏం చేసింది, ఈ పిల్లగాడు మీకు ఈ పిల్ల తండ్రి ఇష్టమా, తండ్రి వాళ్ళు ఇష్టమా అవన్నీ చెప్పగలుగుతారా అన్నీ అమ్మ? చెప్పకపోతే మేము చేయలేం కదా. ఆ, ఆ. మేము సర్వీస్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు అవన్నీ చెప్పాలి మాకు. అంటే పిల్లలతో చెప్పిస్తారా పేరెంట్స్? పేరెంట్స్ తల్లి తండ్రిని ఇద్దరిని పిలిచి మాట్లాడతాం మేము. ఓకే. మొత్తం వాళ్ళ బ్యాక్ హిస్టరీ అంతా 600 పేజీలు రాస్తాం మ్మ్. చేసి మంత్లీ ప్రోగ్రామ్ తయారు చేస్తాం. ఆ మంత్లీ ప్రోగ్రామ్లో టీచర్స్కు 1 month ప్రోగ్రామ్ ఇస్తాం మేము. ఆ 1 month ప్రోగ్రాంలో మళ్ళీ పేరెంట్స్ని పిలిచి మళ్ళీ అనాలిసిస్ చేస్తాం. అమ్మో ఇన్ని బాధలేగానే బాబు, 35 సంవత్సరాలు మ్మ్. ఆత్మీయ మానసిక వికాస కేంద్రం అని స్పెషల్ స్కూల్ రన్ చేశాను. మ్మ్. ఇక్కడ మాట్లాడుతూ అక్కడ భయపడేవాళ్ళు, అమ్మో మేడం అని. ఎందుకంటే అలా ఉంటేనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది నాన్న, లేకపోతే నడవదు. అవును. అది కారణం. మ్మ్. కాబట్టి డిజేబుల్డ్ అనేది ఒక మార్పు తీసుకురావచ్చు, కొంచెం వరకు మార్పు తీసుకురా, 100% ఎవరు ఇవ్వలేరు. అప్పుడు నేను ఇంటర్వ్యూలో 2-3 మాటలు చెప్పాను, చాలామందికి చెప్పాను. మ్మ్. శ్రీ చైతన్య నారాయణాలకు అంత గోల్డ్ మెడలిస్టులు వాళ్ళు ఎట్లా క్లాస్ రూముల్లో వాడు ఎవడైతే బాగా చదువుతున్నాడో ఆ పిల్లగాడికి శ్రీ చైతన్య నారాయణలో తీసుకుంటాడు. అన్ని స్కూల్స్ నుంచి బాగా పర్ఫెక్ట్గా చదువుకునే పిల్లలకి సీట్ ఇస్తాడు వాడు. ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళనే పిలుచుకుంటాడు వాడు. అన్ని కాలేజీల స్కూళ్ళలో ముందే పెట్టేసుకుంటాడు. శ్రీ చైతన్య కొంతమంది తీసుకుంటే నారాయణ, వాడు ఇంటర్మీడియట్ వచ్చిన ఆ స్కూల్లో ఇంత వచ్చిందని చెప్తాడు. మ్మ్. మేము అడ్మిషన్ ఎలా ఇస్తున్నాము, వాడు 1వ తరగతి పనికిరాడు, నర్సరీకి పనికిరాడు, 1-2 చేసుకోవడం పనికిరాదు, వాడి పని వాడు పని చేసుకోవడం చేత కాదు. అలాంటి పిల్లల్ని మేము ప్రయోజకులను చేసి 2000 మందికి ప్రతి సంవత్సరము వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి రవీంద్ర భారతికి తీసుకెళ్ళి, పిక్నిక్లకు తీసుకెళ్ళి, ప్రతి స్కూల్లో ఇలాంటి స్కూల్స్ అన్ని పిల్లలకు ప్రైజులు ఇచ్చి, మళ్ళీ అన్ని స్కూల్లో పిల్లల టీచర్స్కు గిఫ్ట్లు ఇచ్చి, అటువంటి పిల్లగాడిని స్టేజ్ మీదకి తెస్తే చాలు వాడికి ఒక ప్రైజ్ ఇచ్చి, ఎంత కష్టపడి ఉంటాం నాన్న. నిజంగా అమ్మ, ఇదంతా ఫిజికల్ గా కాదు, మానసికమైన కష్టంగా. ట్రైనింగ్ కానీ ఇవ్వడానికి. అది చేస్తున్నప్పుడు కూడా బాధపడతాం. సూర్యభగవంతం వైస్ ఛాన్సలర్ కూతురు ఇంట్లో మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలుండి మా చేత రన్ చేయించింది. మొన్న ఒక కేసు నాన్న చాలా భయంకరమే. యుఎస్లో ఉంటాడు, ఆటిజం పిల్లగాడు. అయితే నార్మల్ పిల్లగాడు ఎవరైతే ఉన్నాడో వాడు బయట ఆడుకోవడానికి పోయి రాలేదు. వాళ్ళమ్మ కొంచెం దర్వాజా దగ్గరేసి వెళ్ళింది. ఈ ఆటిజం పిల్లగాడు తెలియక డోర్ వేసేసాడు. లోపల నుంచి వేసుకున్నాడా? లోపల నుంచి వేసి లాక్ అయిపోయింది. తీద్దామంటే రావటం లేదు. మ్మ్. వాడి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేశాడు. తీయడానికి రాక తీయడానికి రాదు, అమ్మ అంటే పలకట్లేదు, అమ్మ బయట ఉంది. మ్మ్. ఆ కాలనీ వాళ్ళు ఎవరో వచ్చి వెనక్కి డోర్ పగలగొట్టి లోపలికి వచ్చేసరికి టీవీ పగిలిపోయింది, ఫ్రిడ్జ్ విడిచిపెట్టింది, ఇంట్లో ఉన్న సామానంతా చిందరమందర చేసేసాడు. మ్మ్. ఒక అరగంటలోనే ఇంత క్రియేషన్ చేశారంటే ఆ తల్లి ఎంత బాధపడుతూ ఉండాలి వాడితోటి రోజంతా. కాబట్టి మానసిక వికలాంగత మీరు అక్కడ కష్టపెట్టినారు, వాడు చేస్తున్న చేష్టలకు బాధపడడం కంటే ఎక్కువ అరే పక్కోళ్ళు ఇలాంటి చూస్తారే మనం ప్రపంచంలో ఆ తల్లి తండ్రి ఎవరితో కలవరు, ఎవరికి చెప్పుకోరు. నాకు ఇలాంటి పిల్లలు ఉన్నారు, ఆ ఫారెన్లోనూ ఎక్కడో అద్దీంట్లో దూరంగా ఉంటారు. వాళ్ళని బయటి ప్రపంచానికి తీసుకురావాలన్నా మా పిల్లగాడ ఎక్కడో హాస్టల్ ఉన్నాడని చెప్పేస్తున్నారు ఈ రోజుల్లో. వెనకటి కంటే తెలిసేది, ఇప్పుడు అది కూడా తెలియట్లేదు, ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలియదు. అవునమ్మా. కాబట్టి నాన్న ఇది తల్లి దోషము, మాతృదోషము. స్త్రీ ఏ దోషం. తల్లిని హింసించినా, ఏ తల్లిని మనసు కష్టపెట్టినా, ఒక భార్యను ప్రేమించినానని నటించి వెళ్ళిపోయినా, ఒక అమ్మాయితో ప్రేమిస్తున్నా నటించి వెళ్ళిపోతాడు, ఒక బిడ్డను పుట్టగానే బిడ్డల్ని చంపేసిన, అంటే స్త్రీ శాపం అని వచ్చా అమ్మా? దీన్నే స్త్రీ శాపం అని నువ్వు ఏమన్నా పేరు పెట్టుకో. దానికి పరిహారం ఉంటుందా అమ్మా ఏమన్నా? పరిహారం ఉంటుంది, నీవు క్షమించమని వేడుకోవాలి కదా. మ్మ్. మనం అట్లా రాదు కదా ఎవరికి. మనకు దీనికి సొల్యూషన్ ఉందా, ఒక దీపం పెట్టమంటది, పక్కకు పెట్టి ఒక దీపం పెట్టమ్మా పోతుందా, నువ్వు మంత్రం చదివి జపం చేయినాయనా పోతుంది, నువ్వు అభిషేకం చేయినాయనా ఓ 2000 ఖర్చు పెడతావు. నీ అంతలో నీవేం చేస్తున్నావు కావాలి ఇక్కడ నాకు. అవును అవును. నీ పాప పరిహారం చేసుకోవడానికి నువ్వేం చేసావు. కరెక్ట్. పెరుగన్నం చేసి దానం చేయాలి, తెల్ల చీరలు కట్టుకొని ఉండాలి, తెల్ల వస్త్రాలను దానం చేయాలి, అన్నదానం చేయాలి, ఈ విశ్వాన్ని నిరంతరం వేడుకోవాలి.
నాయన ఏమన్నా పొరపాటు చేస్తే తప్పు చేస్తే క్షమించు బంగారు తండ్రి అని డెడికేటెడ్గా నీవేదడితే అది ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది. పడి ఓకే. మనం చేసే తప్పులను క్షమించమని వేడుకోవచ్చు. మీకు ఒక అవకాశం ఇస్తుంది. పిల్లలు కూడా బాగైపోవచ్చు. లేదు బాగా కాలేదంటే మీ కర్మ ఎన్ని రోజులుందో అన్ని రోజులు ఖచ్చితంగా అనుభవించాలి. 8 ఆకారం అదే. నువ్వేం చేసావో అదే మళ్ళీ నీ టయానికి నీ దగ్గరికి వస్తుంది. నువ్వు అనుభవించాలి. ఇవాళ కష్టాలు పడుతున్నాము, మొగుడితో బాగాలేము, ఆరోగ్యం బాగాలేదు, పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతలేవు. అమ్మ 8 విశ్వం. నీవు చేసిందే నీవు అనుభవిస్తున్నావు. నేను చేసింది నీ దగ్గరికి రాదు బంగారు తల్లి. అంతే నాది నేనే, నీది నీవే. మొగుడిది మొగుడే, పెళ్ళాం పెళ్ళాం. అంతే. కాబట్టి ప్రేమించాలి, కృతజ్ఞత చూపించాలి, మన విద్యుత్ ధర్మాన్ని మనం కరెక్ట్గా పాటించాలి. అప్పుడే జీవితంలో నీకు ఏదీ కాదు. టీచర్ డ్యూటీ కరెక్ట్గా చేయాలి. నేను వాకిలి ఉడిచిందానే వాళ్ళ ఆయమ్మని అడిగితే ఆ వాకిలి ఉడిచే వాళ్ళైతే ఉడవడమే మానేసిన చీపులు నటించిపోతున్నారు. అవునవును. సరే అని వేరే అబ్బాయిని పెట్టుకొని నువ్వు చేయరా అని అన్నాను. వాడు కూడా ఇట్లని వీళ్ళిద్దరు చేయట్లేదని ఒక 500 ఇచ్చి ఒక అమ్మాయిని పెట్టాను. నేను పోయి ఉడుచుకున్నా. పైసలు బాయే, పని మనకే మిగిలింది. అంటే తమ పనిని తాను విద్యుక్త ధర్మాన్ని కరెక్ట్ గా ఎవరు చేయటం లేదు. డాక్టర్ పనిని తప్పించుకోవాలని ఇంజనీరింగ్ పని తప్పించుకోవాలి. పోలీస్ ఆఫీసర్ ఇల్లీగల్ గా డబ్బులు ఎక్కడ వస్తాయని చూడడం. పని వాళ్ళు తక్కువతో కోట్లు అయిపోయినారు. నేను గింత తప్పు చేస్తే తప్ప అనుకుని రాజు ఎలా ఉన్నాడో ప్రజలు అలాగే ఉన్నారు. కాబట్టి కోట్లు దోచుకున్నారనే రోజు పేపర్లో రావడము విన్నప్పుడు అతి సామాన్యమైన మన మానసిక స్థితి ఎలాగుంటుంది. కాబట్టి మన విద్యుక్త ధర్మాన్ని మనం కరెక్ట్గా పాటించినప్పుడు మనకు ఏదీ కాదు, ఎప్పుడు బాగుంటాం. అదొకటే సత్యం. నమస్తే అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.